స్వాగతం. నా పేరు అనుష. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మేసరాయవరం మండలంలో లైన్మెన్ నాగేశ్వరరావు ఏసీబీకి పట్టుబడ్డారు. గుడివాడ గ్రామ రెవెన్యూ ఆర్వీ నగరంకు చెందిన దాట్ల కృష్ణంరాజు వద్ద 2 బోర్వెల్ కనెక్షన్ల కోసం 8,000 తీసుకుంటున్నాడని బాధితుని ఫిర్యాదుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. కొరుపోలు ఎలక్ట్రికల్ సెక్షన్ ఏపీఈపీడీసీఎల్ లైన్మెన్ శ్రీ ఎన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ పనిచేస్తున్నారు. రాజా వెంకటనగర్ గుర్రాజపేట పంచాయతీ ఎస్రాయవరం మండల్ చెందిన కంప్లైనెంట్ రాజుగారు వారి ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఒక 2 బోర్స్ ఎలక్ట్రికల్ బోర్ కనెక్షన్స్ మీటర్సు అలాగే ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి ఒక్కొక్క కనెక్షన్కి 4,000 రూపాయల చొప్పున 2 కనెక్షన్లకి 8,000 రూపాయల చొప్పున డిమాండ్ చేశారు. 2 కనెక్షన్స్కి కలిపి 8,000. అయితే లంచం ఇవ్వకపోతే కానీ పని చేయమన్నారు, బిగించమన్నారు. సో టెంపరీగా ఆయన ఏంటంటే సరేలేండి మాకు పని ఇంపార్టెంట్ కదా అని చెప్పి సరే అన్నాడు. తర్వాత కనెక్షన్స్ పెట్టేసిన తర్వాత నుంచి నా డబ్బులు ఇస్తావా ఎప్పుడు ఇస్తావు అని చెప్పి లంచం డబ్బుల కోసం తరచూ అతన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో విశాఖపట్నం ఏసీబీ వారిని ఆశ్రయించారు. మేము విచారించి నిజానిజాలు తెలుసుకుని ఈరోజు ఫిర్యాది తన ఫీల్డ్స్లో పొలంలో ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతానికి వచ్చి నేను డబ్బులు కలెక్ట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది నాగేశ్వరరావు. ఆ క్రమంలో మేము ఆ పరిసర ప్రాంతాల్లో మాటు వేసి ఉన్నాము కనబడకుండా. కరెక్ట్గా ఈరోజు మధ్యాహ్నం 3:12 ఫిర్యాదు వద్ద నుంచి నాగేశ్వరరావు గారు 8,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని మీద మేము కేసు నమోదు చేసాం. ఏసీబీ విశాఖపట్నం వారి కోర్టులో రేపు హాజరుపరుస్తాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు శంకర పావని తిరుమల కుమార్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు ఆర్థికంగానే కాకుండా కనీసం భద్రత కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మహిళా అభ్యున్నత కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి స్వయం కృషితో తమ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ది చేసుకునేలా ఆర్థిక భరోసా కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు పొదుపు పథకంలో దాచుకున్న డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మహిళల పట్ల ఎటువంటి ఇది వెళ్తుందన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మహిళా అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా మరి అధికారంలోకి రావడం జరిగింది. మహిళలే అధికంగా ఓట్లేసి గెలిపించి అత్యధిక సీట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి వచ్చినప్పటి నుండి కూడా మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అన్నదైతే మాత్రం వాస్తవం. ఎందుకంటే మరి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా తుంగలోకి తొక్కి మరి ఈరోజు మద్యపానాన్ని ఏ రకంగా విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారన్నది కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెంచుకుంటా వెళ్తున్నాయి, ఎక్కడ కంట్రోల్ లేకుండా వాటి పరంగా కూడా మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా వాస్తవం. అదేవిధంగా చూసుకున్నట్టయితే డ్వాక్రా సంఘాలు కూడా మరి ఈరోజు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కానవస్తూ ఉంది. వీటన్నిటి మీద మా అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా తెలుగు స్టేట్ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో మొన్న స్టేట్ పార్టీ ఆఫీస్లో కూడా మహిళా నారీ సంకల్ప దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా స్టేట్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సపోర్ట్గా ఉండాలని, మహిళలు పడే ఇబ్బందులన్నింటినీ కూడా ఈరోజు మా ద్వారా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది. రేపు 13వ తారీఖున రాజమండ్రిలో కూడా ఈ సంకల్ప దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీనికి
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంఘీభావం తెలియపాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందన్నదైతే మాత్రం వాస్తవం. మహిళలకి రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పేసి మేము అందరం భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే దిశా చట్టం తీసుకొచ్చి మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. అది కూడా ఏ రకంగా రక్షణ కల్పిస్తున్నారు అన్నది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దిశ చట్టం ద్వారా ఎక్కడ చట్టరూపేత లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దీని ద్వారా నేరస్తులకు శిక్షలు వేస్తామని చెప్పి ఒక భ్రమలో పెట్టి మహిళా ఓట్ బ్యాంకుని కేవలం గెలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఆంధ్రప్రదేశ్లో మహిళలు అనే వాళ్ళెవ్వరికీ కూడా రక్షణ లేదన్నదైతే మాత్రం వాస్తవం. ఈ కోటనందూరు మండలంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కోటనందూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం ప్రెసిడెంట్ ఎన్ సురేష్ ఇస్రాయేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొని డిప్యూటీ తహసీల్దార్ ఎస్ కిరణ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం కోటనందూరు మండల ప్రెసిడెంట్ ఏ తాతారావు మరియు పెద్దాపురం డివిజన్ ప్రెసిడెంట్ ఎన్ సురేష్ ఇజ్రాయెల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర ధరల పెరుగుదల కారణంగా జీవన ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉందని, ప్రస్తుతం ఇస్తున్న వేతనం సరిపోవడం లేదని, ఎటువంటి ప్రయోజనాలు లేక దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2017వ సంవత్సరం మార్చి 24వ తేదీన విజయవాడ అలంకా సెంటర్లో ధర్నాకు హాజరై కనీస వేతనం ఇస్తామని, న్యాయం చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా హామీలు నెరవేర్చలేదని, కావున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ ఇస్రాయేల్. నేను పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. వీఆర్ఏల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈ యొక్క ప్రతి మండలంలో అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మరి కలెక్టర్ వారి కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. గత 2017 సంవత్సరంలో మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ఆ టైంలో మేము చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చి మాకు వీఆర్ఏల యొక్క సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను, మీ యొక్క జీతాన్ని పెంపుదల చేస్తాను, మీకు నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ కూడా నేను ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఉన్నారు. మరి ఆయన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికింకా మా సమస్యలుగానే మిగిలిపోయాయి. ఈ విషయమై మన రాష్ట్ర కమిటీ ఎన్నోసార్లు మరి సీఎం గారి యొక్క వారి యొక్క కార్యాలయానికి వెళ్ళి ఎన్నోసార్లు మొరపెట్టినా సరే మా యొక్క సమస్యల పరిష్కారం కాలేదు. దీని నిమిత్తమై మరి మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చి 8 నుంచి 22 వరకు, అలాగే 1, 2, 3 తారీఖుల్లో, అలాగే 7, 8, 9, 10 తారీఖుల్లో మరి దశల వారీగా ధర్నా కార్యక్రమం నిర్వహించి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఆ విధంగా మరి ప్రతి మండల కార్యాలయాల ఎదుట మా యొక్క వీఆర్ఏలు అందరూ కూడా మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరి మమ్మల్ని గుర్తించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను, మా జీతాలు 21,000 చేయాలని, అలాగే నామినీలుగా అనేక మంది పనిచేస్తున్నారు, వారికి మరి వారి యొక్క మరి తల్లిదండ్రుల ప్లేస్లో వీరిని మరి ఉద్యోగ భద్రత కల్పించి వీరిని నియమించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిఏ రికవరీ పెట్టారు. ఆ డిఏ రికవరీని మరి ఉపసంహరించుకుని మాకు డిఏ పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి మాకు సహకరిస్తున్నటువంటి మరి సిఐటియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లను మీరు మీడియా ద్వారా తెలియజేయవలసిందిగా మీడియా వారిని కూడా కోరుతూ అందరూ కూడా మరి కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకుని మన యొక్క న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాం. మేరకు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఈ నెల 28వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిరసనలు చేయమని చెప్పేసి మాకు తెలియజేశారు. మేము కోటనందూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట 8వ తారీఖు నుంచి ఈ నిరసనలు అనేది తెలియజేస్తున్నాం. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. మాకు మద్దతుగా సిఐటి వారు కూడా ఉన్నారు. మా డిమాండ్స్ ఏంటంటే ఎవరైతే నామినీలుగా ఉన్నారో వాళ్ళని వీఆర్ఎల్గా చేయమని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా డిఏని 300 రూపాయలు డిఏ అనేది కట్ చేశారు, అది కూడా తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం. తర్వాత మాకు ఎవరైతే వీఆర్ఏలు అర్హులై ఉన్నారో వారిని వీఆర్ఓలుగా పదవులు కల్పించమని కోరుచున్నాం. ఈ విషయమై మాకు డివిజన్ లెవెల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఉన్నారు, ఆయన మాట్లాడతారని చెప్పేసి మీడియా మిత్రులు తెలియజేసుకుంటున్నాం.
ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు కూడా అన్ని మండలాల్లో కూడా ఈఆర్ఐలు సంఘాలన్నీ కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద కూడా ఈరోజు నిరసన దీక్షలు మొదలయ్యాయి. 8 నుంచి 22 వరకు కూడా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ కలెక్టరేట్ల దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈఆర్ఐల సంఘం ఏదైతే డిమాండ్ అయితే పెట్టారో ఆ డిమాండ్ని ముఖ్యమంత్రి గారు ఎమ్మెన్యే వాళ్ళకి పరిష్కరిస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ యొక్క డిమాండ్ 2017లో జగన్మోహన్ రెడ్డి గారు అలంకార సెంటర్కి వచ్చి ఈఆర్ఐలకు అందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన మాట ఇచ్చారు. మాట ఇచ్చి ఈరోజు మడం తిప్పిన పరిస్థితి. ఎమ్మెన్యే ఈరోజు చేసే దీక్షలన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్ళి వాళ్ళ యొక్క డిమాండ్లన్నీ కూడా న్యాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ దీక్షల కార్యక్రమాలన్నీ కూడా మేము సిఐటిగా అన్ని మండలాల్లో కూడా మద్దతు తెలుపుతున్నాము. ప్రభుత్వం ఎమ్మెన్యే ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తారని మేము చెప్పడం జరుగుతుంది. నేను సిఐటి మండల కార్యదర్శి ఎస్కే పద్మ. చిత్తూరు జిల్లాలో రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతుందని బాలబాలికల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. చిత్తూరులోని ప్రభుత్వ పాఠశాలను డాక్టర్ శ్రీనివాసరెడ్డి తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఐరన్ టాబ్లెట్లు, నులిపురుగుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏవైనా శస్త్రచికిత్సలు అవసరమైతే పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లెలో 3 డిఐసీల ద్వారా పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మన చిత్తూరులో డిఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ చూసి అక్కడ చిన్నపిల్లలు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో చూసి కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. చాలా బాగుందని చెప్పారు. వాళ్ళ పిల్లలు ఎలా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ హెల్త్ కండిషన్ మాట్లాడలేకపోయినా కూడా అక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత బాగా మాట్లాడుతున్నారని చెప్పారు. అలాగే మన యాదమరి స్కూల్ పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్లు కానీ మన నులిపురుగుల నివారణ ట్యాబ్లెట్లు కానీ ఇస్తున్నామని చెప్పారు. ఆల్రెడీ అంగన్వాడీ చిల్డ్రన్కి స్కూల్ పిల్లలకి స్క్రీనింగ్ అంటే హెల్త్ డిఫెక్ట్స్ ఏదన్నా కానీ డిసీజ్ ఉన్నా కానీ స్క్రీనింగ్ చేయమని చెప్తున్నాం. మన చిత్తూరు జిల్లాలో యాదమరి పిహెసి మెడికల్ ఆఫీసర్ మొత్తం అంగన్వాడీ చిల్డ్రన్ స్క్రీనింగ్ చేసామని చెప్పారు. పిల్లలు కూడా చూశాము. దాదాపు మొత్తం అందరినీ ఎవరైతే పిల్లలు డిసీజ్ కానీ డిఫెక్ట్లో ఉన్న పిల్లల్ని డిఐసి పంపించామని చెప్పారు. అక్కడ మేము దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. అలాగే మిగతా మన యాదగిరిలో ఉన్న స్కూల్ పిల్లలు కూడా చూసాము. స్కూల్ పిల్లలు కూడా ఆరోగ్యం వాళ్ళకి అడిగాము, ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నామని చెప్పారు. సో ఈ మా ఆర్బీఎస్కి సంబంధించి కానీ ఐరన్ ట్యాబ్లెట్లు కానీ నులిపురుగుల నివారణ కార్యక్రమం కానీ అలాగే మా మెడికల్ ఆఫీసర్స్ స్కూళ్ళల్లో స్క్రీనింగ్ చేయడం, హెల్త్ ప్రాబ్లమ్స్కి స్క్రీనింగ్ చేయడం కానీ చాలా బాగా చేస్తున్నారని దీని ముఖంగా తెలియజేస్తున్నాం. పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 94వ వార్షిక మహాసభలో ముగింపు సందర్భంగా నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలిషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. నేటి సమాజంలో మానవుడు భాషాతత్వం, ప్రాంతీయతత్వం, రాజకీయతత్వం, కులతత్వం, మతతత్వం, జాతుల తత్వం రూపంలో అనేక రకాలుగా విభజింపబడుతూ ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులకు లోనవుతూ సంయమానాన్ని, సామరస్యతను కోల్పోతున్నాడని ఆలిషా అన్నారు. అనంతరం పీఠం రూపొందించిన డాక్టర్ ఉమర్ ఆలిషా సాహితీ విశ్వరూపం గ్రంథాన్ని మరియు తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించిన సమాచార దర్శినిలను పర్యావరణ హితం కోరుతూ జీవనది ఫౌండేషన్ మరియు ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ వారు మేడారంలో జరగబోయే సమ్మక్క సారళమ్మ జాతరలో పంపిణీ కొరకు రూపొందించిన జూట్ బ్యాగ్ మరియు సమాచార దర్శినిని పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 94వ వార్షిక మహాసభల సందర్భంగా 3వ రోజు కార్యక్రమంలో ఈరోజు ఆధ్యాత్మిక విలువలు మానవ సమాజాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి మార్గంలో పయనించేటువంటి విషయంగా ఆధ్యాత్మిక విలువలు ఈనాటి సమాజానికి ఎంతో అవసరము. మానవ జీవన తత్వానికి ఆధ్యాత్మికత ఎంతో అవసరం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సింది. ఎందువల్ల అన్నప్పుడు నేటి ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నటువంటి మానవ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మానసిక, శారీరక రుగ్మతలు ఏర్పడినప్పుడు మనసు అల్లకల్లోలం చెంది మానసికమైనటువంటి మనోవేదనలో మానవుడు తన ఆయుష్ని, ఆరోగ్యాన్ని కోల్పోవడం అనేటువంటి విషయం
మనం చూస్తున్నాం. ఇటువంటి మనోవేదన నుండి రక్షణ కల్పించేటువంటిది ఆధ్యాత్మిక తత్వము. అదేవిధంగా ఈనాటి సమాజంలో మనం చూస్తున్నటువంటి అంశాలను విశ్లేషించుకున్నట్లయితే మత ఛాందస తత్వంతో మత సామరస్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచేత దేశాభివృద్ధికి మత సామరస్యం ఎంతో అవసరమైనటువంటి విషయం ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలియబడుతుంది. ఆధ్యాత్మిక తత్వం భిన్నత్వం నుండి ఏకత్వ స్థితికి తీసుకువచ్చి భగవత్ స్వరూపం యొక్క స్థితిని పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం అలవర్చుకునే అవకాశం ఆధ్యాత్మిక స్వరూపం ద్వారా మనకు తెలియబడుతుంది. సామాజిక సేవ ద్వారా తనలో ఉన్న తన భగవత్ స్వరూపాన్ని, తోటివారిలో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించే మార్గము కేవలము సేవా మార్గం ద్వారా తెలియబడుతుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా భావించి అది నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో భాగంగా మనం ఈ పీఠం యొక్క ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి తెలియజేసి మనం ఆ భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి విశాఖపట్నం కలెక్టరేట్లో గౌరవ చీఫ్ సెక్రటరీ సమీర్ సిన్హా గారు, అలాగే వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా గారు, అంటే మనకు సారీ ద ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఇస్తున్న వెల్కమ్. వాళ్ళ సమక్షంలో నేవీ అథారిటీసు, డిస్ట్రిక్ట్ అథారిటీసు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీసు, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరి సమక్షంలో మనకి బోత్ పిఎఫ్ఆర్ అండ్ మిలాన్ మీద ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. మనకి ఈ మంత్ 21 ప్రెసిడెన్షియల్ ఫీల్డ్ రివ్యూ జరుగుతూ ఉంది. దానికి గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో పాటు మనకి డిఫెన్స్ మినిస్టర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు, అలాగే వారి సిబ్బంది కూడా మనకి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించింది పూర్తి పోస్టింగ్ ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతూ ఉంది. అండ్ వీళ్ళు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇతర మంత్రివర్యులు, అధికారులు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా మనకి సుమారుగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 కిలోమీటర్స్ స్ట్రెచ్లో చాలా డెవలప్మెంట్ వర్క్స్ కానీ, బ్యూటిఫికేషన్ వర్క్స్ కానీ, రిపేర్స్ కానీ, అలాగే మనకి గ్రీన్ అంటే ల్యాండ్స్కేపింగ్ వర్క్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దెన్ దీంతోపాటు మనకి మిలాన్ కూడా ఒక పెద్ద ఈవెంట్. మిలాన్ అనేది మనకి ఈ మంత్ 25 నుంచి ఫిబ్రవరి 4th మార్చ్ 4th వరకు కూడా మనకు జరుగుతూ ఉంది. అందులో మనకి 26th ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. దెన్ అలాగే మనకి 27th వచ్చేసి ఆనరబుల్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ సిటీ పేరేడ్ అనే ఈవెంట్ మనం నిర్వహించుకుంటున్నాము. అందులో మనకి నేవీ వాళ్ళది ప్రముఖ పాత్ర. ఆ రోజు మనకి ఈ విశ్వప్రియ హాల్ ఎదురుతా మనకి పెద్ద ఒక డయాస్ వేయడం జరుగుతుంది. చీఫ్ గెస్టులు, తర్వాత ఇతర ఇంపార్టెంట్ గెస్టులు దాకా ఉంటారు. అక్కడ నుంచి మల్టిపుల్ కంటింజెంట్స్ పెరేడింగ్ చేస్తారు. అందులో మనకి ఈవెన్ ఫారిన్ కంటింజెంట్స్, మన లోకల్గా ఉన్న ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్, కల్చర్స్ను మనం ప్రతిబింబించుకునే విధంగా ట్యాబ్లూస్ కానీ, కల్చరల్ గ్రూప్స్ కానీ, డ్యాన్స్ గ్రూప్స్ కానీ అవన్నీ కూడా ఈ ఇట్స్ లైక్ కార్నివల్ లాగా ఉంటుంది. సో చాలా కలర్ఫుల్ ఈవెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆల్మోస్ట్ ఒక 5000 పీపుల్ మనకు అక్కడ డయాస్కి చుట్టుపక్కల అటు ఇటు ఉంటారు. ఇంకా ఎక్కువ వచ్చే పీపుల్కి మనం స్పెషల్లీ బీచ్లో ఇక్కడ పైన డయాస్ దగ్గర, లేదంటే బయట ఆ రోడ్లో మూవ్ అయ్యే కంటింజెంట్స్ అవన్నీ బాగా కనపడే విధంగా ఒక ఆల్మోస్ట్ ఒక 40 స్క్రీన్స్ పెడుతున్నాం, ఎల్ఈడి స్క్రీన్స్. సో లైక్ లైవ్ టెలికాస్టింగ్ అంతా ఈవెన్ బీచ్లో ఉండే ప్రజలు కూడా, టూరిస్టులు కూడా చూసేదానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దెన్ ఆ క్రమంలో చాలామంది ఇంటర్నేషనల్ టూరిస్టులు అంతా కూడా వస్తారు కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాము. అలాగే మనకి చాలా అక్కడక్కడ ఉన్న స్టాచ్యూస్ అవన్నీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాము. దెన్ సిమిలర్లీ మనకు చాలా చోట్ల ఇల్యూమినేషన్ చేస్తున్నాము, అంటే నైట్ ఇల్యూమినేషన్ చేస్తున్నాము. దెన్ దాంతోపాటు ఇక్కడ ఉన్న మనకు మ్యూజియం కానీ, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అలాగే సబ్మెరైన్ ఇది మ్యూజియం, ఇవన్నీ కూడా
టోటల్గా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయడము అండ్ మోస్ట్ కంఫర్టబుల్గా అందరూ విజిట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కైలాసగిరి పార్క్ కావచ్చు, తొట్లకొండలో ఉన్న పార్క్ కావచ్చు, దెన్ తెన్నేటి పార్కు, నియర్ బై ఏ అయితే మనకి దర్శనం చేసుకోవడానికి విజిట్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్గా ఉంటాయో అన్ని ప్లేసెస్లో కూడా ఈ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అండ్ ఇందులో మనకి మేజర్గా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు, అలాగే మనకు విఎంఆర్డిఏ, జీవీఎంసీ అండ్ ఆల్సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ డెవలప్మెంట్ వర్క్ సంబంధించి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దాంతోపాటు ఈ పొల్యూషన్ కూడా తగ్గించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దెన్ టూరిజం ఈవెంట్స్ అన్ని కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మనకి 4th అంటే March 4th మిలాన్ అనే ఈవెంట్ క్లోజ్ అవుతుంది. అలాగే మిలాన్ సందర్భంగా అక్కడ నావీలో ఈవెన్ మిలాన్ విలేజ్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో అగైన్ స్టాల్స్, దాంట్లో కొన్ని లోకల్గా మన రాష్ట్రంలో ఫేమస్గా ఉండే అంటే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, అలాగే జియోగ్రఫికల్ ఇండికేటర్ ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ లైక్ ఏటికొప్పాక టాయ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అక్కడ ఫారిన్ డెలిగేట్స్కి వాళ్ళకి అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. దీన్ని అలాగే మనకు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కూడా మనకి ఈ ప్రోగ్రామ్స్ అంటే కూడా మనకి బీట్ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఆల్సో మిలాన్కి కూడా చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గారు కూడా రావడం జరుగుతుంది. అదేనండి, మనకు అంటే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ప్రోటోకాల్ అంతా ఉంటుంది అండ్ ఆ ఫ్లీట్స్ అనేది మీకు అంత ఎక్కువ అందుబాటులో ఉండదు. బట్ అవన్నీ కూడా కొన్ని వరకు డిస్ప్లే చేస్తారు, మీకు టెలికాస్ట్ చేస్తారు. బట్ మిలాన్ అనేది మేజర్గా మనం ఎక్కువ చూడొచ్చు. అందులో మనకి మిలాన్లో సిటీ ప్యారెడ్, ఇంటర్నేషనల్ సిటీ ప్యారెడ్ అనేది మీకు ఇక్కడ బ్యాటరీ జంక్షన్ నుంచి అప్ టు పార్క్ హోటల్ వరకు అంటే వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు ఆల్మోస్ట్ రఫ్లీ 2.5 కిలోమీటర్స్ స్ట్రెచ్ మేరకు టోటల్ మీకు ఒక ఫారిన్ కంట్రీస్లో ఏ విధంగా డెలిగేషన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటే ఒక కార్నివాల్ ఎన్విరాన్మెంట్ మీరు చూస్తూ ఉంటారో ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ట్యాబ్ల్యూస్, తర్వాత డ్యాన్స్ గ్రూప్స్ డ్యాన్స్ వేసుకుంటూ కంటిన్యూస్గా ఆ స్ట్రెచ్ అంతా వాళ్ళు డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు అరౌండ్ 4:45 to 5 అట్లా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 6:45 వరకు ఉంటుంది. టోటల్ ఇల్యూమినేషన్ అంతా చేస్తారు. యా, అంటే ఇక్కడ మీకు ఆ రోడ్లో మేజర్గా మీకు ఒక 5,000 గెస్టుల వరకు మనం ఏర్పాట్లు చేశాము. అందులో పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి పబ్లిక్. రిమైనింగ్ అక్కడ గుమికూడలు లేని వాళ్ళకి కింద మనకు ఎవరైతే మనకు బీచ్లో వెళ్తారో వాళ్ళకి ఇక్కడ లైవ్ టెలికాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మల్టిపుల్ పాయింట్లో లైవ్ టెలికాస్ట్ పెడుతున్నాం. దగ్గరికి రాలేని వాళ్ళకి ఇతర ప్రదేశాలలో లైవ్ టెలికాస్ట్ పెడుతున్నాం. సో దట్ దే కెన్ జస్ట్ సీ అండ్ హ్యావ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. జనరల్గా అక్కడ నేవల్ అధికారులు ఫారిన్ డెలిగేట్స్ కోసం అక్కడ నేవల్ బేస్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ ఫారిన్ డెలిగేట్స్ మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 900 పీపుల్. అంటే వాళ్ళు మేజర్గా షిప్పులతో వస్తారు. ఇది కాకుండా మామూలుగా టూరిజం కోసం వచ్చే వాళ్ళు కూడా కొందరు రావచ్చు. బట్ వాళ్ళకి దే ఆర్ ఫ్రీ టు రోమ్ అరౌండ్ ఎనీ ప్లేస్. అది అదేనండి, మనకి అంటే మేజర్గా ఒక 15 హోటల్స్ ఐడెంటిఫై చేసాము. 15 హోటల్స్ కూడా మనం ఈ రూమ్ బ్లాకింగ్ అంతా లెటర్స్ రాసాము అండ్ వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసాము. ఆ రూమ్స్ని బ్లాక్ చేస్తున్నాము, వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. ఇది కాకుండా మనకి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదంటే డిఫెన్స్ మినిస్టర్ వరకు మాత్రం నేవీ వాళ్ళు చూసుకుంటారు. ఎంట్రీస్ అంతా వస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు. రిమైనింగ్ మినిస్టర్స్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇతర మినిస్టర్స్ అంతా వస్తున్నారు. అఫ్కోర్స్ స్టేట్ గెస్ట్లో మనకి ఇక్కడ స్టేట్ మినిస్టర్స్, డిగ్నిటరీస్, సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడ టోటల్ గవర్నర్ గారు వస్తున్నారు. ఈ ఏర్పాట్లను మేము చూసుకుంటాం. ఇక్కడ లోకల్ గారు డిస్ట్రిక్ట్ అడ్మిషన్ చూసుకుంటాం. ఎస్ అండి, 28th మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. సబ్సిక్వెంట్లీ 27th హానరబుల్ సీఎం ఆఫ్ ఏపీ హిమ్సెల్ఫ్ ఇస్ ది చీఫ్ గెస్ట్ కాబట్టి సారే వస్తారు. మళ్ళీ ఒకసారి నేవల్ బేస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా ఒకటి చిన్న ఐఎన్ఎస్ విశాఖ అనే షిప్ ఈ మధ్య మనకు ఫంక్షనింగ్లోకి వచ్చింది. దానికి సంబంధించి కూడా మన హ్యాండింగ్ ఓవర్ ఫంక్షనింగ్ అంతా ఉంటుంది. ఐఎన్ఎస్ విశాఖ. యా సార్, ఇదొక అంటే విశాఖ మౌలిక వసతుల అభివృద్ధికి ఇదొక అవకాశంగా అందరూ భావిస్తున్నారు. సో ఈ బ్యూటిఫికేషన్కి ఎంత సార్ మీరు ఖర్చు పెడుతున్నారు? మనకు ఓవరాల్గా మనకు అరౌండ్ 25 crores పైచలు ఖర్చు పెడతాం. అంటే
జీవీఎంసీ, విఎంఆర్డిఏ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇది. అలాగే ఈవెన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అరౌండ్ ఒక అదనంగా ఒక 4 crores దాకా ఖర్చు పెడుతున్నారు. 29 crores. అంటే వాళ్ళు ఇప్పుడు నేవీ రోడ్డు వరకు, వాళ్ళ ప్రెమిసెస్ వరకు, లేదంటే ఐఎన్ఎస్ డేగా వరకు, నేవల్ బేస్ వరకు కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంటైర్లీ లైజ్ విత్ ది నేవల్ డిపార్ట్మెంట్. సో అది వాళ్ళే టేకప్ చేస్తున్నారు. రిమైనింగ్ ఏదైతే కామన్ రోడ్స్ ఉన్నాయి అందరూ వాడే చోట వాళ్ళు రెస్పాన్సిబిలిటీ మనకు ఇచ్చారు. బట్ స్టేట్ గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ ఫర్ దట్ అండ్ వీ హ్యావ్ బీన్ టేకింగ్ అప్ దట్ వర్క్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డం, పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.